కష్టపడి పనిచేసే నాయకులకు పార్టీ పెద్దపీట వేస్తుందనడానికి సిరంగ శ్రీనివాస నిదర్శనమని ఆయనను పార్టీ రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్ గా నియమించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్ గా ఎన్నికైన సిరంగ శ్రీనివాస్ ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి జన సైనికుడికి గుర్తింపు వచ్చేలా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంచి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అనంతరం శ్రీరంగ శ్రీనివాస్ ని సన్మానం చేసి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. సిరంగ శ్రీనివాస్ మాట్లాడుతూ మన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎల్లప్పుడూ జన సైనికులను కార్యకర్తలు వెన్నంటూ ఉంటూ మంచి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారని అన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే దొరకడం మాకు ఎంతో అదృష్టమని అన్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ సిరంగ శ్రీనివాస్ కు సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి గారి మీద జెండా ఉండాలి కడతారు, ప్రతి గారి మీద చక్రం ఉండాలి అంటారు. పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రతి చోట చూపించి మనిషికి పదవి వరించడం, అలాగే మిగిలిన కాన్స్టిట్యూన్సీలతో పోలిస్తే నేను గర్వంగా చెప్పగలను. అనేక వందల సంఖ్యలో కాకినాడ రోడ్లో ఉన్నారు జన సైనికులు, నాయకులు అనేక వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయాలా తప్పకుండా. సార్ నేను ఏదైతే ఏ రీతిలో అయితే చెప్తారో ఆయనకి కోట్ల మీద ఉంటారు, ఆయనకి మనకు కొన్ని వందల మీద ఉన్నారు. ఆ వందల మందికి తప్పకుండా ఈ పీరియడ్ అయ్యి లోపు ప్రతి ఒక్కరికి ఈ పీరియడ్ జనసేన పార్టీలో కాకినాడలో నేను ఎమ్మెల్యేగా ఉంటాను కొంచెంగా ఉన్నాం వాటి ఎలా ఉన్నా ఇక్కడ ఎప్పటికీ జనసేన పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అదే ఆ దిశలో మనం ప్రతి ఒక్కరు రోజు పార్టీ వచ్చినా ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. పార్టీ వస్తే రిలాక్స్ అయిపోతారు, కానీ మన కాకినాడ రోడ్లో రిలాక్స్ అవ్వడం అనేది ఎక్కడ లేదు. నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతులకైతేనేంటి, మహిళలకైతేనంటే ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నాం. మనం బంగారు కుటుంబాలు అన్నారు, P4 అన్నారు, అందులో మొట్టమొదటి స్థానంలో మనం నిలబెట్టారు. రైతులకి తోటి అన్నదాత సుఖీభీమా అన్నారు. 350 ట్రాక్టర్లతో ఎక్కడెక్కడి నుంచి రైతులు వచ్చేసే ఈ కార్యకర్తలు పెద్ద ఎత్తున 350 ట్రాక్టర్లతో రాష్ట్రంలో జరిగే విధంగా చేశారు. అలాగే అనేక కార్యక్రమాలు చేసుకుని స్థాయి ఉన్న నాయకులు, అనేక మంది నాయకులు వారి దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదాకా ఒకరోజు అటు ఇటు తప్పకుండా నేను కృషి చేస్తాను. అలా ప్రస్తుతం సిరంగ శ్రీని గారి వాటిలో నాకు సార్ పాటించిన ప్రకారం ఇంకా 3-4 పడే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికి 3 స్టేట్ లెవెల్ డైరెక్టర్గా మన అందించి తీసుకున్నారు. మన రాజాని వాటికి చాలా కష్టపడేవాడు. 19 లక్షల రాజా ఆయన తీసుకున్నారు. అంటే రాజా ఒకడే కానీ ఇంకా ఉన్నారు అక్కడ, కానీ ప్రాంతాలు, కులాలు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అన్నీ ఒకటి కుమారస్వామికి మొన్న ఫెస్ట్ స్థాయి దాంట్లో తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ మన స్థాయిలో వచ్చిన పదవులు చాలా ఉన్నాయి. గుళ్ళు, గోపురాలన్నీ, మార్కెట్ కమిటీలు ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి 2 పార్టీల అభిప్రాయాలు తీసుకుని చేసుకోవాలి కాబట్టి కొంచెం డిలే జరుగుతూ ఉంది తప్ప. గుళ్ళు చైర్మన్లు నోటిఫికేషన్స్ వచ్చున్నాయి. ఆ గుళ్ళు చైర్మన్లు కూడా త్వరలో తెలుగుదేశంలో చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయి, వాళ్ళకి అవి క్లీన్ అయిపోతే కూర్చొని ఒకసారి మనం తెలుగుదేశం మనం భారతీయ జనతా పార్టీ కూర్చొని మిగిలిన కూడా భర్తీ చేసుకుంటాం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఈ రోజున మా రాజకీయ గురువు గారు శ్రీ పంతం నానాజీ గారు నన్ను గుర్తించి ఈ రోజున స్టేట్ ఖాదీ విలేజ్ డెవలప్మెంట్ అథారిటీలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముందుగా పంతం నానాజీ గారికి, మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ముందు ఇంకా మరింత ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని, ప్రతి కార్యకర్తని కలుపుకొని, ప్రతి గ్రామాన్ని కార్యకర్తలతో కలుపుకొని ముందుకు వెళ్తానని సభాముఖంగా